జుంటే తేనె దారల కన్నా మధురమైనవి నీ వాక్యమే నీ మాటలే యేసయ్యా. జుంటే తేనె దారల కన్నా మధురమైనవి నీ వాక్యమే నీ మాటలే యేసయ్యా. డబ్బులు మహిమ పరలోకం నుండి జీవాహారం మాకిచ్చిన నజరేయుడా. పరలోకం నుండి జీవాహారం మాకిచ్చిన నజరేయుడా. జుంటే తేనె దారల కన్నా మధురమైనవి నీ వాక్యమే నీ మాటలే యేసయ్యా. తప్పులు వలనమే జీవాహారం పరిశుద్ధ స్థలములో నుండి దేవుని వాక్యం విస్తారంగా పరిశుద్ధుడా పరమాత్ముడా రక్షించిన నజరేయుడా. పరిశుద్ధుడా పరమాత్ముడా రక్షించిన నజరేయుడా. జుంటే తేనె దారల కన్నా మధురమైనవి నీ వాక్యమే నీ మాటలే యేసయ్యా. తప్పులు కూడా ప్రభుని మహిమ పడ్డాం. తప్పులు కూడా ప్రభుని మహిమ పడ్డామే. ప్రపంచానికి ఒకే ఒక దేవుడు ఆయన, మరో దేవుడి లోకంలో లేడు. మేఘ స్తంభముగా ముందర నడిచావు, అగ్ని స్తంభముగా ముందర నడిచావు. మేఘ స్తంభముగా ముందర నడిచావు, అగ్ని స్తంభముగా ముందర నడిచావు. చుంటే తేనె దారల కన్నా మధురమైనవి నీ వాక్యమే నీ మాటలే యేసయ్యా. చుంటే తేనె దారల కన్నా మధురమైనవి నీ వాక్యమే నీ మాటలే యేసయ్యా. దేవుడు కూడా నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు, ఇరుకులో ఆయన విశాలత కలుగజేసే దేవుడు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. ఒంటరైన జనాంగాన్ని 1000 మందిగా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. నేను ఒంటరి వాడిని నువ్వు బాధపడవచ్చు, నా కుటుంబం ఒంటరి కుటుంబం అని బాధపడవచ్చు, కానీ ఒంటరి జనాంగాన్ని ఆయన 1000 మంది జనాంగంగా, అంటే ఇరుకుని దేవుడు ఎలా చేస్తున్నాడండి? విశాలంగా చేస్తున్నాడు. నీ సరిహద్దుని విశాలపరుస్తున్నాడు. నీకెంతో ఆత్మీయ బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీకు అద్భుతమైన సంఘాన్ని, సంఘ కాపరిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒంటరిగా నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సరిహద్దులను విశాలపరిచే గొప్ప దేవుడు. గట్టిగా చెప్పకూడదా? ఇప్పుడు ఎబ్బేజు కోరుకుంటున్నాడు, నా సరిహద్దును విశాలపరచు.
ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. 4 మాటలైన విలువైన మాటలు ప్రార్థన చేశాడు. ఈ రోజున చాలామంది గంటలు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆత్మ సంబంధంగా దేవుని అడగలేకపోతున్నారు. ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో విషయాలు ప్రార్థించలేకపోతున్నారు. కానీ 4 విషయాలు ప్రార్థన చేశాడు. ఆత్మ సంబంధంగా ప్రార్థన చేశాడు. తన వేదనాపూరితమైన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. గట్టిగా చప్పలు కొడదాం. ఈ రాత్రి నీవు కూడా ఎబ్బేసు వలె మొరపెట్టి అడగగలిగిన వాటిని నువ్వు అడగగలిగితే, దేవునికి ఇష్టమైన వాటిని అడగగలిగితే, దేవునికి అనుకూలమైన వాటిని అడగగలిగితే, ఎబ్బేజు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలో కూడా జరగబోతుంది. మొదటి విషయం, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. రెండో విషయం ప్రార్థన చేస్తున్నాడు, నా సరిహద్దును విశాలపరచు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని కూడా నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాడు. నీ సరిహద్దుల్లో ఆయన విశాలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మూడవది, అతడు చేసిన ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఎవరి చెయ్యి? దేవుని హస్తం. అది బలమైన హస్తం అండి. ఆయన హస్తం సామాన్యమైన హస్తం కాదు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అంటున్నాడు. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే మన కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు, మన కుటుంబంలో ఎన్ని మేలులో. ఎవరి చెయ్యి తోడుగా ఉంటే చెప్పాలా? దేవుని చెయ్యి మనకి తోడుగా ఉంటే దేవునికి స్తోత్ర. నీ కుటుంబంలో బలమైన కార్యాలను చూడగలుగుతావు. ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ చరణం, ఆయన చేతులు రక్షించే చేతులు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ చరణంలో, ఆయన చేతులు బలిష్టమైన చేతులు. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 చరణాల్లో ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ చరణంలో ఆయన చేతులు సమృద్ధితో నిండిన చేతులు. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ చరణంలో ఆయన చేతులు నేల మీద రాయు చేతులు. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ చరణంలో ఆయన చేతులు ఆదరణ కలిగించే చేతులు. గట్టిగా చెప్పకూడదా? యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ చరణంలో ఆయన చేతులు విశ్వాసమును కలిగించే చేతులు. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 15-16 చరణాల్లో ఆయన చేతులు ఎత్తుకొని ఆశీర్వదించే చేతులు. గట్టిగా చెప్పకూడదా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ చరణంలో, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ చరణంలో ఆయన మనల్ని అరిచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన చేతుల్లో ఆరోగ్యం ఉంది. గట్టిగా చెప్పకూడదా? ఆయన చేతుల్లో మనం బ్రతుకుతాం. ఎలాంటి చేతులు? అందుకంటున్నాడు, నీ చేతులు నాకు తోడుగా ఉండనిమ్ము. ఆయన చేతులు రక్షించే చేతులు, ఆయన చేతులు బలిష్టమైన చేతులు, ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు సమృద్ధితో నిండిన చేతులు, ఆయన చేతులు నేల మీద రాయు చేతులు, ఆయన చేతులు ఆదరణ కలిగించే చేతులు, ఆయన చేతులు విశ్వాసమును కలిగించే చేతులు, ఆయన చేతులు ఎత్తుకొని ఆశీర్వదించే చేతులు, ఆయన చేతులు ఆరోగ్యమును కలిగజేసే చేతులు, ఆయన చేతులు అరచేతుల్లో చెక్కుకున్న చేతులు. గట్టిగా చప్పలు కొట్టండి. బైబిల్లో మనల్ని అరచేతుల్లో చెక్కుకున్నాడు. చెప్పండి ఎక్కడ? ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మనం గుర్తు చేసుకోవడానికి ఒక్కసారి ఆయన అరచేయి ఇలా చూపిస్తే మన ఫోటో కనబడుద్ది. ఎవరు అరచేతిలో? చెప్పండి. నా కుమారుడు, నా కుమార్తె ఎక్కడున్నారు? ఇలాగా ఆయన అరచేయి చూపిస్తే చెక్కుకున్నాడు. 750 కోట్ల మందిని ఒకేసారి చూడగలిగిన దేవుడు, 750 కోట్ల మొర్ర ఒకేసారి వినగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విన నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చేతులు కొరచకాలేదు. గట్టిగా చెప్పకూడదా? రక్షణ పొందాలి, ఆయన చేతులు కొరచకాలేదు. అందుకంటున్నాడు, నీ చేతులు నాకు తోడుగా ఉండని. ఆయన చేతులు తోడుగా ఉంటే ఖచ్చితంగా నీవు నీ కుటుంబం దీవించబడతారు, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. దేవుడు తోడై ఉన్నవారు అనేక మంది జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. దేవుడు అబ్రహాముకి తోడై ఉన్నాడు, దేవుడు ఇస్సాకుకి తోడై ఉన్నాడు, దేవుడు యాకోబుకి తోడై ఉన్నాడు, దేవుడు యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు మోషేకు తోడై ఉన్నాడు, దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. యేసేపుకు దేవుడు తోడై ఉండును గనుక యేసేపు చేస్తున్న ప్రతి పనిని దేవుడు సఫలం చేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి. యేసేపు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఏం చేశాడండి? సఫలం చేశాడు. అందుకంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఎంతోమంది ఎబ్బేజు ప్రార్థన చేస్తారు. ఒకటి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. రెండవది,
నా సరిహద్దును నీవు విశాలపరచు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆయన చేతులు ఎంత అద్భుతమైన చేతులు! అవి ఆదరణ, విశ్వాసం కలిగించే చేతులు, రక్షించే చేతులు, బలిష్టమైన చేతులు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన తోడై ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఆయన తోడై ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లించబడతావు. ఆయన తోడై ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని ఆయన సఫలము చేస్తాడు. హల్లెలూయా! దేవుడు తోడై ఉంటే మనకు చాలు. దేవుడు తోడై ఉంటే చాలు, అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారు. నాలుగవది, అద్భుతమైన మాట ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఒకటి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆంగ్ల దేశంలో ఉద్యమాన్ని కలగజేసిన మహాభక్తుడైన జాన్ వెస్లీ గారు ఎంతో అద్భుతమైన సేవా పరిచర్య చేశారు. అద్భుతమైన మిషనరీ. ఆఖరిలో తాను మరణ పడకల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు తాను పలికిన చివరి మాట ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆ మాట పలికి తన యాత్ర ముగించారంటండి. ఆ మాట పలికి తన యాత్ర ముగించారంట జాన్ వెస్లీ గారు. ఏమన్నమాట? దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒక ఆయన అద్భుతమైన ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ ఏమని ప్రార్థన చేశారంటే, నువ్వు ఎక్కడికైనా నన్ను పంపు, ఎటువంటి కేకర అరణ్యానికైనా, కష్టతరమైన స్థలముకైనా నేను వెళ్ళడానికి సిద్ధమే, కానీ నీవు నాకు తోడుగా రావాలి అని ప్రార్థన చేశాడంటే. గట్టిగా చప్పలు కొట్టండి. నువ్వు నన్ను ఎక్కడికైనా పంపు, నేను వెళతా. అది కేకర అరణ్యమైనా, అది అడవులైనా, అది కష్టతరమైన, నువ్వు నన్ను పంపు, అయితే నీవు నాకు తోడుగా రావాలి. ఎంత అద్భుతమైన మాట అండి! ఆయన తోడుగా వస్తే కేకర అరణ్యమైన, ఆయన తోడుగా వస్తే అది అరణ్యమైన, ఎడారైన, కష్టతరమైన, అది ఎలాంటి ప్రాంతమైన, ఎలాంటి ప్రదేశమైనా ఆయన తోడుగా ఉంటే ఎక్కడికి వెళితే అక్కడ విజయం మందే. గట్టిగా చెప్పకూడదా? ఎక్కడికి వెళితే అక్కడ విజయం మందే. నీవు నాకు తోడుగా రావాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నా కుమారుడు బయటికి వెళుతున్నాడు, నువ్వు నా కుమారుడికి తోడై ఉండాలి. నా భర్త బయటికి వెళుతున్నాడు, నా భర్తకి నీవు తోడై ఉండాలి. నా భార్య బయటికి వెళుతుంది, నా భార్యకు తోడై ఉండాలి. నా కుటుంబానికి నువ్వు తోడై ఉండాలి. నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి. ఎవరు అడుగుతున్నారు దేవుని తోడు? చేతుల పైకెత్తండి. ఈ లోకములో ఎవరి తోడు కూడా ప్రియమైన దేవుని బిడ్డారా మనకి నిష్ప్రయోజనమే. కానీ దేవుని తోడు ఎప్పుడు వరకు తోడే ఉంటాడంట? సదాకాలం. ఈ లోకంలో బంధువులైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, భార్య పిల్లలైనా ఎవరైనప్పటికీ కొంతకాలమే. కానీ అనునిత్యము, శాశ్వత కాలము, యుగ యుగములు, తరతరములు తోడై ఉన్న దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు. ఇక మందును పరమందును నేను మీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్ర. యెహోషువ అంటాడు, యెహోషువ నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడువను. అదే మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. నాకు తోడురా యేసయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు ఎప్పుడు మీ తోడే ఉంటాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆయన తోడెప్పుడు మీతోనే ఉంటుంది. హల్లెలూయా. నాలుగోది అద్భుతమైన మాట, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఎంత అద్భుతమైన మాట అండి! కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఈ రోజున ఏదైనా కీడు నీకు, నీ కుటుంబానికి సంభవిస్తుందా? కీడు వస్తుందని బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే కీడుని నా దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, ఏమని? కీడు రాకుండా దానిలో నుండి మమ్మను తప్పించు. నువ్వు కూడా ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు చేసిన పొరపాట్లను బట్టి, నీ బిడ్డలు చేసిన పొరపాట్లను బట్టి, నీ భర్త చేసిన పొరపాట్లను బట్టి, నీ భార్య చేసిన పొరపాట్లను బట్టి, అవిధేయతలు బట్టి, అతిక్రమను బట్టి ఒకవేళ దేవుని కోపం, దేవుని ఉగ్రత ఒకవేళ వస్తుందేమో, కానీ అది ఆగిపోవాలంటే నువ్వు ప్రార్థన చేయి. క్షమించమని అడుగు. అవిధేయతలు, అపరాధములు ఒప్పుకొని, అయ్యా మాలో ఎవరిలో లోపాలు ఉన్నాయో, మాలో ఎవరిలో అవిధేయతలు ఉన్నాయో దయతో మమ్మల్ని క్షమించు, కీడు రాకుండా మా కుటుంబాన్ని తప్పించని ప్రార్థన చేస్తే వస్తున్న కీడును దేవుడు తప్పిస్తాడు. నినివే పట్టణస్థులందరూ ప్రార్థన చేశారు. సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా, చిన్న పిల్లలేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నినివే పట్టణానికి దేవుడు కీడు చేస్తా అన్నాడు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తపడ్డారో, ఎప్పుకొని వారి పాపములు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టారో, దేవుడు కీడు చేయక
వారి నిమిత్తమే దేవుడు పశ్చాత్తపడి దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నీవు కూడా ఒప్పుకొని మొరపెడితే, నీ పాపములు, అవిధేయతలు, అపరాధములు దేవుని దగ్గర ప్రక్షాళన చేసుకున్నట్లయితే కీడుని ఆపి వేయగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే మన దేవుడు కాపాడే దేవుడు. గట్టిగా చప్పలు కొడదా. వేటి నుండి ఆయన కాపాడుతాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మొదటి సమూయేలు గ్రంథం 2:9 భక్తుల పాదములు తొట్టలేకుండా కాపాడుతాడు. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ చరణంలో ఎక్కడికి పోయినను కాపాడుతాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 20వ చరణంలో నీ ఎముకలన్నిటినీ కాపాడుతాడు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 7-8 చరణాల్లో నీ రాకపోకలు యందు అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ చరణములో శత్రువు వచ్చి నాశనం చేయకుండా దేవుడు కాపాడుతాడు. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ చరణంలో క్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు దేవుడు కాపాడుతున్నాడు. గట్టిగా చప్పలు కొడదాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ చరణంలో దుష్టత్వము నుండి కాపాడుతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఏ కీడు దరికి చేరకుండా నువ్వు నిందారహితంగా ఉండినట్లు, నువ్వు సంపూర్ణంగా ఉండినట్లు, భక్తుల పాదములు తొట్టెలకుండా నీ ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి పోయినా కాపాడుతున్నాడు. నీ రాకపోకలేందో దేవుడు కాపాడుతున్నాడు. కీడు నీ దరికి రాకుండా కాపాడే ఒకే ఒక దేవుడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పలు కొడదా. కీడుని దేవుడు ఎలా మార్చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు. ఈ 4 విషయాలు ప్రార్థన చేశాడండి. ఎవరు? నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చూడగలుగుతావు సహోదరుడా. హెబ్బేజు దేవునికి మొరపెట్టేవాడిగా ఉండి నీవు నన్ను నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. 2వది, నా సరిహద్దును విశాలపరచు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. నా కీడు రాకుండా దాని నుండి తప్పించు. ఈ 4 విషయాలను బట్టి హెబ్బేజు జీవితాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. గట్టిగా చప్పలు కొడదా. హల్లెలూయా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. చప్పట్లు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇజ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. అందరు పడాలి. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇజ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా. మన కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మనదనికి తప్పించే దేవుడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పలు కొట్టండి. ఇప్పుడు ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? ఏ కీడు రాకుండా దానిలో నుండి మమ్మును తప్పించు. నాతో పాటు 4 మాటలు చెప్పండి. నాతో పాటు 4 విషయాలు. యేసయ్యా, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. చిన్న ప్రార్థన నీవు కూడా చేయగలిగినట్లయితే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా దాని నుండి తప్పించుము. ఈ చిన్న ప్రార్థన చేశాడు. ఏమైందో తెలుసా? సహోదరులందరికంటే గనుడుగా చేశాడు నా దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరిని? ఎబ్బేజుని దేవుడు సహోదరుల కంటే గనుడుగా దేవుడు చేశాడు.
తల్లి ఏమని పేరు పెట్టింది? వేదన. అందరు చెప్పండి, వేదన. ఇప్పుడు వేదన ఉందా? మరి ఏం చేశాడు దేవుడు? గనుడుగా చేశాడు. ఎంతమంది కంటే? సహోదరులు అందరికంటే దేవుడు గనుడుగా చేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి. చిన్న ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. గట్టిగా చప్పలు కొట్టండి. చిన్న విన్నపం, చిన్న విజ్ఞాపన ఒక మలుపు తిప్పింది తన జీవితంలో. ఏ స్థలంలో ఉన్నావో నీవు కూడా కన్నీరు కార్చి, నా జీవితంలో ఒక అద్భుతం చేయి నాయన. అందరూ వేదన వేదన అంటున్నారు, దుఃఖం అంటున్నారయ్యా. నా జీవితాన్ని ఘనమైన జీవితంగా మార్చని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే వేదన జీవితాన్ని ఘనమైన జీవితంగా నా దేవుడు మార్చబోతున్నాడు. బైబిల్లో బెనోని, బెన్యామిన్ అనే ఇద్దరు ఉన్నారు. ఒక్కడే కానీ రెండు పేర్లు. బెనోని అనగా దుఃఖపుత్రుడు, బెన్యామిన్ అనగా నా కుడి చేతి పుత్రుడు. గట్టిగా చప్పలు కొట్టండి. దుఃఖపుత్రుని దేవుడు ఎలా మార్చేశాడు? దుఃఖపుత్రుని దేవుడు కుడి చేతి పుత్రుడుగా మార్చేశాడు. యాకోబుని దేవుడు ఎలా మార్చేశాడు? ఇజ్రాయేల్గా మార్చేశాడు. వేదనా జీవితాన్ని ఎలా మార్చేశాడు? ఘనమైనదిగా మార్చేశాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా అదే విధంగా మార్చేస్తాడు ఆయన. సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఆయన. బైబిల్లో అద్భుతమైన మాట ఏంటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకముందురుదురు. దేవునికి స్తోత్ర. యేసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు, విసర్జించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. అన్నదమ్ములు అనుకున్నారు ఇక వాడు చచ్చిపోయాడని లెక్కలో తీసివేశారు. కానీ దేవుడు, పరదేశిగా ఉంటున్న యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఐగుప్తులో 2వ రాజుగా చేసి దేవుడు హెచ్చించాడు. ఒక్కొక్క దినమున సహోదరులందరూ వచ్చి నమస్కారం చేశారు. గట్టిగా చప్పలు కొట్టండి. నా పని నిల్చుండగా మీ పనులన్నీ నా పనకు సాష్టాంగపడి నమస్కారం చేసిని. సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు నాకు సాగిలపడి నమస్కారం చేస్తాయని ముందుగానే కలకన్నాడు. సహోదరులందరి ఎదుట గనుడుగా చేశాడు. వాళ్ళందరినీ పోషించే పోషకుడుగా చేశాడు. వాళ్ళందరినీ దగ్గర చేర్చుకొని పోషించే పోషణకర్తగా దేవుడు చేసి సహోదరులందరికంటే గనుడుగా ఎంచాడు. మొదట ఏ జీవితం? వేదనే. మొదట ఏ జీవితం? దుఃఖమే. మొదట ఏ జీవితం? కన్నీరే. కానీ ఆ కన్నీటినే, ఆ దుఃఖాన్ని, ఆ అంగలార్పునే నాట్యంగా మార్చాడు. ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఏడుస్తున్నావా ప్రియ సహోదరుడా? ఏడుస్తున్నావా ప్రియ సహోదరి? నా జీవితంలో అంతా వేదనని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతుండగా నువ్వు చిన్న ప్రార్థన చేయి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, నీ అతిక్రమములు ఒప్పుకొని ప్రార్థన చేయి. వేదనాపూరితమైన జీవితాన్ని ఘనమైన జీవితంగా చేయబోతున్నాడు. ఇప్పుడు ఎబ్బేజుని సహోదరులందరికంటే గనుడుగా చేశాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నీవు కూడా నీ జీవితంలో ఒక చిన్న ప్రార్థన, ఎబ్బేజు చేసిన ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ఘనమైన జీవితాన్ని ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు ఆపలేరు. అందుకే బైబిల్ ఉంది, సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాడిగా ఉంటావు కానీ కింది వాడిగా ఉండవు. ఈ దీవెలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుట యందు ఆనందించిన ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందాను. నీవు కూడా మొర్ర పెట్టడం ప్రారంభించు. దేవుని సన్నిధిలో విన్నపం చేయి, విజ్ఞాపం చేయి, ఏడువు, కన్నీరు కార్చు. ఘనత పొందిన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఘనత పొందిన కుటుంబంగా నువ్వెక్కడ తృణీకరించబడ్డావో అక్కడే నిన్ను మూలకు తలరాయిగా చేస్తాడు. నిన్ను అవమానించిన వారే, నిన్ను నిందించిన వారే, నిన్ను దుర్భాషలు ఆడిన వారే, నిన్ను ఎగతాళి చేసిన వారే, నిన్ను అపహాస్యం చేసిన వారే, అయిపోయిందిరా వీడి చరిత్ర క్లోజ్ అని చెప్పిన వారి ముందరే నా దేవుడు ఘనమైన జీవితంగా నిలబెట్టగలిగిన దేవుడు, ఘన చరిత్ర కలిగిన జీవితంగా నిలబెట్టగలిగిన దేవుడు. నువ్వు నమ్మితే కార్యం చూడబోతున్నావు. నువ్వు నమ్మితే కార్యం చూడబోతున్నావు. దేవుడు తృణీకరింపబడిన రాయి మూలక. ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ దుఃఖపడ్డావో, ఎక్కడ వేదన 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 అన్నావో వేదన లేకుండా తీసేస్తాడు నా యేసయ్య. కానీ ఎబ్బేజు హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటో గుర్తెరిగాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలు, కీళ్ళుండి తప్పిస్తే చాలు, నా సరిహద్దును విశాలపరిస్తే చాలు అని ప్రార్థన చేశాడు. ఘనతగా దేవుడు ఎబ్బేజు జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని కూడా ఘనతగా మారుస్తాడు. ఘనుడుగా, ఘనురాలుగా, ఘనమైన వ్యక్తిగా మారుస్తాడు. ఒకవేళ దుఃఖంతో ఉంటున్నావేమో, బైబిల్లో కూడా రాయబడింది, మీ దుఃఖ దినములు సమాప్తములగును. మీ దుఃఖ దినములు సమాప్తములగును.
నీ కంటిలో కన్నీరు జారకుండా ఆనంద బాష్పములతో నింపే దేవుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇప్పుడే నువ్వు ఉన్న చోట మోకరిల్లి ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఇకనైనా హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఎబ్బేజు చేసినట్లుగా ఆత్మీయ విషయాలు ప్రార్థన చేయి, మొరపెట్టు, విన్నపం చేయి, విజ్ఞాపం చేయి. ఘనత పొందిన కుటుంబంగా, వేదన దుఃఖాన్ని దేవుడు తీసివేసి ఘనత పొందిన కుటుంబంగా, సహోదరుల కంటే గనుడుగా ఎబ్బేజనించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. అట్టి కృపాధన్యత భాగ్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9-10 చరణాల్లో ఒక భక్తుని గురించి మీరు రాయించారు. అతని పేరు ఎబ్బేజు అని మీరు మాట్లాడారు. నేను వేదనతో ఇతని కంటినని తల్లి ఎబ్బేజు అనగా వేదన అని పేరు పెట్టింది. కానీ మొరపెట్టే జీవితం నేర్చుకున్నాడయ్యా. 4 విషయాలు మీ సన్నిధిలో మొరపెట్టాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చి కిడు రాకుండా దానిని తప్పించమని ప్రార్థన చేశాడు. వేదనా జీవితాన్ని తీసివేసి గనుడుగా చేశావు నాయన. సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయను. ఎంత మహిమగల కార్యం ఎబ్బేజు జీవితంలో చేశావు. ఈ మాటలు వింటున్న ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎవరైతే ఈ మాటలు వింటూ కన్నీరు కారుస్తున్నారో, ఇక నా జీవితం ఎప్పుడు వేదనేనా, నా జీవితం ఎప్పుడు దుఃఖమేనా, నా జీవితం ఎప్పుడు కన్నీరేనా అని ఎవరైతే వేదన చెందుతున్నారో, ఈ మాటలు నీ వారితో మాట్లాడావు గనుక ఇప్పుడే వారి పాపములు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉండగా ఆ వేదన జీవితాన్ని ఘనమైన జీవితంగా మారుస్తానని మీరు వాగ్దానం చేశారు. ఎబ్బేజు జీవితాన్ని ఆ విధంగా మార్చారు గనుక నీ బిడ్డల జీవితాన్ని కూడా మార్చండి. దుఃఖపుత్రుడిని కుడి చేతి పుత్రుడిగా మార్చారు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారు. వేదనాపూరితమైన జీవితాన్ని అంగలార్పు నాట్యముగాను, దుఃఖమును సంతోషంగాను, మీ దుఃఖ దినములు సమాప్తములగునని చెప్పిన దేవుడు అయ్యా. ఎందరైతే కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారో, మొరపెట్టుకుంటున్నారో, ఇప్పుడే వారి జీవితంలో ఒక నూతనమైన కార్యం మీరు జరిగించండి. కృప కలిగిన దేవా, కృపాసత్య సంపన్నుడా, వేదనాపూరితమైన జీవితాలన్నీ కూడా ఘనత పొందిన జీవితాలుగా మీరు మార్చి వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువుని మీరు తుడిచివేసి పరలోక ఆనందాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేసి ఎబ్బేజు జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యాన్ని బిడ్డలందరి జీవితంలో మీరు జరిగించి మహిమ పొందమని నజరుడని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజు గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503 మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.